ఇవాళ ఏదైతుందో దీన్ని తీవ్రంగా ఖండించడంతో పాటుగా దీని బాధ్యులైనటువంటి యొక్క ఈ దాడుల బాధ్యులైనటువంటి ఉగ్రవాదులు, మీరు గుండాలంటారా ఉగ్రవాదులు ఎవరంటారో, వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు. వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి వారు ఎవరి బలం చూసుకొని దాడి చేసిండ్రు? ఇవాళ క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగింది అని చెప్పంటే దానికి వెనుక ఉండే ప్రోత్సాహం ఎవరి అండదండలతో చేసి ఉంటారు అనేది అయితే మనకు చట్టం చెప్తుంది కదా. సరే, ఇవాళ దీనికి బాధ్యులు ఎవరు? బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అని చెప్పంటున్నారు. దీనిపై చర్య తీసుకోవాల్సింది ఎవరు? నెంబర్ 1 A1గా ముద్ద ఎవరు అని చెప్పారంటే బండి సంజయ్ గారు అని చెప్పంటున్నాం. బండి సంజయ్ గారితో ఆరంభించి మీరు దాని మీద విచారణ చేపట్టండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలా రాష్ట్రంలో ఆటవిక రాజ్యం కొనసాగుతుంది. ఈ ఆటవిక రాజ్యం రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన ఏదైతున్నదో, ఇవాళ మీరు హింసతోనే మీరు బీఆర్ఎస్ పార్టీని అణచాలని చెప్పి భావిస్తే అది సాధ్యమయ్యే పని కాదు. హింసతోనే దాడులతోనే బీఆర్ఎస్ పార్టీని అణచాలే అనే భావిస్తే అది మీతోని కాదు, బండి సంజయ్ గారితో కూడా కాదని చెప్పంటారు. ఇవాళ ఆయన తెలుసు రేవంత్ రెడ్డి గారికి వీళ్ళ బీఆర్ఎస్ పార్టీని ఎదిరించడం కాంగ్రెస్తో సాధ్యమయ్యేట్టు కనబడతలేదా? ఆయన తెలిసిపోయింది. బీఆర్ఎస్ పార్టీని ఎదిరించడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతో సాధ్యమయ్యే పని కనబడటం లేదు. దేశమంతా ఎట్టుల్లో మంచిది, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏదైతుందో ఇవాళ రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్, బీజేపీ కుమ్ముకు అయ్యేటువంటి ఒక స్క్రీనింగ్ ఇక్కడ నడుస్తుంది. దేశమంతా ఎట్టున్నా కానీ ఇక్కడ మాత్రం ఏదైతున్నదో రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏ విధంగా కుమ్ముక్కయి ఇవాళ కాంగ్రెస్, బీజేపీ ఇవాళ దీన్ని తెర మీద తీసుకొచ్చి కుమ్ముకు రాజకీయాలు చేస్తుందో మనకు కనబడుతుందని చెప్పంటాం. నేను ఏదైతుందో ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు. నేను 6th నేను రేవంత్ రెడ్డి దాని పట్ల ఏదైతుందో ఆయన అప్పుడు రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్ పట్ల నిన్న కేటీఆర్ గారు సమావేశం ఏర్పాటు చేసింది. కేటీఆర్ గారు ఇట్లే మాట్లాడిన దాన్ని ఎవరో మిత్రులు ఏదైతుందో అది అన్పార్లమెంటరీ అనిపించిందంట. అన్పార్లమెంట్ అనిపించి ఏం చేసిండ్రు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిందామా. అన్పార్లమెంట్ అనిపించి ఏం చేసిండ్రు? ఇవాళ కేటీఆర్ గారు ఏదైతున్నదో రాహుల్ గాంధీ గారి మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిండో చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పని పోలీసులు కంప్లైంట్ చేసిండు. నిజంగానే కౌశిక్ రెడ్డి గారు ఏదైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఉన్నట్టు మీరు భావించినట్టయితే సర్టెన్ దేర్ ఇస్ లా. బండి సంజయ్ గారు రాజ్యాంగబద్ధంగా ఏదైతుందో నువ్వు ప్రమాణం చేసినవయా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఏదైతుందో నీ బాధ్యత నిర్వర్తిస్తుందని చెప్పని ప్రమాణం చేసినావు. నువ్వు బాధ్యతతో గల మంత్రి పదవిలో ఉంటూ హింసను ప్రోత్సహిస్తూ ఏ టెర్రరిజాన్ని అంతముంచినో అని చెప్పని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి యొక్క కేంద్రం ఇవాళ ఏదైతుందో కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఉగ్రవాదాలు ప్రోత్సహించే విధంగా, గుండాయిజాలను ప్రోత్సహించే విధంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజాస్వామ్యయుతంగా మీరు ఎదుర్కోలేక ఇవాళ కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ బీఆర్ఎస్లో ఎదుర్కోవడానికి కొరకు ఏదైతుందో కాంగ్రెస్, బీజేపీ ఏదైతుందో కుమ్ముకు రాజకీయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇవాళ దీన్నైనా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగానే మీ శాంతి భద్రతల పట్ల మీకు పట్టుందనుకుంటే ముందు ఏదైతుందో దీని బాధ్యులైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారితో మీరు విచారణ ఆరంభించారు. వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోండి అని చెప్పంటున్నాను. ఇలా క్యాంప్ ఆఫీస్ అంటే ఇట్స్ అన్ అఫీషియల్ రెసిడెన్సీ. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. ఇట్స్ అన్ అఫీషియల్ పార్టీ ఆఫీస్. ఇలా గంగుల కమలాకర్ గారి అఫీషియల్ రెసిడెన్సీ అది. కౌశిక్ రెడ్డి గారు ఏదైతుందో సిట్టింగ్ ఎమ్మెల్యే, వాళ్ళ మీద దాడి అంటే ఇదంతా ఎట్లా జరుగుతుంది కదా అని చెప్పంటే వీళ్ళ రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షించేటువంటి యొక్క హోంశాఖ మంత్రులు రేవంత్ రెడ్డి, కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి ఇలా రాష్ట్రాలలో ఉండే ఒక శాంతి భద్రతలను సమీక్షిస్తారు. వాళ్ళు రాష్ట్ర హోంశాఖ మంత్రులు ఏదైతుందో రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తాడు. రాష్ట్రాలలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ పట్టు తప్పినాయా, కేంద్రం జోక్యం అవసరమా అని ఎవరు సమీక్షిస్తారు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇద్దరు కుమ్ముక్కై కూడబలుకొని ఏదైతున్నదో
ఇవాళ కౌశిక్ రెడ్డి గారు అది అవుతుందో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఆయన బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను, బీజేపీ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతుంటే ఏదైతుందో దాన్ని భరించలేక కుమ్ముక్కై దాడి రాజకీయాలని చెప్పంటున్నా. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ కొల్యూషన్. వాళ్ళిద్దరు కూడా కుమ్ముక్కై ఇవాళ కౌశిక్ రెడ్డి గారిపై దాడి, హత్యా ప్రయత్నం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి అఫీషియల్ రెసిడెన్సీపై దాడి. ఇది శాంతి భద్రతల వైఫల్యమనే కాదు, శాంతి భద్రతల వైఫల్యంలో రేవంత్ రెడ్డి గారి, బండి సంజయ్ గారి కుమ్ముక్కు అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పట. ఇది రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కుమ్ముక్కై అసలు రాష్ట్రంలో శాంతి భద్రత గారిని ఆయన ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్పంటున్నా. ఒకప్పుడు ఏదైతుందో కరీంనగర్ జిల్లా తీవ్రవాద భరితం అని చెప్పాను అనుకుందరా. ఇప్పుడు తీవ్రవాద భరితం కాదు, ఈ కుమ్ముకు రాజకీయాలు ఏదైతుందో గన్ కల్చర్. రేవంత్ రెడ్డి గారు, సంజయ్ గారు ఇద్దరు కుమ్ముక్కై గన్ కల్చర్ పట్టుకొచ్చి కరీంనగర్ జిల్లాలో ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్పి అంటున్నా. దీన్ని మీకు తీవ్రంగా ఖండించడమే కాదు, సభ్య సమాజం అని చెప్పి అంటున్నాను. నిజంగానే పాత్రికేయ సమావేశం లోపల మేము ఏదైనా మాట్లాడుతుంటాం, ఆరోపణలు చేస్తుంటాం. ఒకరు మీకు అది నచ్చకుంటే అది అన్పార్లమెంటరీగా మీరు భావించినట్టయితే సరే, లీగల్ యాక్షన్ ఒకటి పక్కన పెట్టండి. యూ కెన్ గో ఫర్ లీగల్ యాక్షన్తో పాటుగా మీరు కూడా ప్రతి విమర్శ చేయవచ్చు. భౌతిక దాడులు ఎవరు నేర్పుతున్నారు? భౌతిక దాడులు అంటే ఆటవిక రాజ్యం. అమిత్ షా గారు ఏం చెప్తారు? మేము ఉగ్రవాదాన్ని అంతమొందించినాం. ఆయనే చెప్తుండు, దేశంలో మేము ఉగ్రవాదాన్ని అంతమొందించినాం. మరి కరీంనగర్లో కొనసాగుతున్న ఉగ్రవాదం ఏదైతుందో వీళ్ళు హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి కనబడటం లేదా? స్వయంగా మీ శాఖలో పనిచేసేటువంటి ఒక హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు కరీంనగర్ జిల్లాలో. స్వయంగా హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారు కరీంనగర్ జిల్లాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పంటున్నా. కానీ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారే, మీకు మోడీ గారు నేర్పినట్టు ఒక నీతి పాఠాలు ఇవేనా? మోడీ గారు నేర్పిన నీతి పాఠాలు ఇవేనా అని చెప్పంటున్నా. మేము ఖండించడం కాదు, సభ్య సమాజం ఏదైతుందో ఇవాళ సిగ్గుతో తలదించుకునేటువంటి ఒక పరిస్థితి కనప్పుడు సభ్య సమాజం అని చెప్పంటున్నాను. ఇవాళ కౌశిక్ రెడ్డి గారు మొత్తం ఏదైతుందో పోలీస్ శాఖ కక్ష కట్టినట్టు, రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టినట్టు, బండి సంజయ్ గారు కక్ష కట్టినట్టు. నీ కాందిశీకర భూమి అంటే ఎందుకు తొలిగిపడ్డావే? దానికి ఏమైనా ఉంటే ఆరోపణలు అంటే నువ్వు విమర్శ చేయి. కేటీఆర్ గారు ఆధారాలతో బయటపెట్టడం సిద్ధంగా అవసరం వచ్చినప్పుడు ఆయనే చెప్పిండు.